కొరుట్ల నియోజకవర్గ తెలంగాణ జనసమితి కార్యకర్తల సమ్మేళనానికి హాజరైనటువంటి ఆత్మీయ సమ్మేళనానికి హాజరైనటువంటి అందరికీ నా యొక్క నమస్కారం. అలాగే ఈ సమావేశానికి హాజరైనటువంటి ఈ ఆత్మీయ సమ్మేళనానికి హాజరైనటువంటి పెద్దలు, మన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, తెలంగాణ ఉద్యమ రథసారథి కోదండరామ్ సార్ గారికి, అలాగే ఎన్నో ఉద్యమాల్లో, ప్రజా సంఘాల ఉద్యమాల్లో ఎంతో కాలంగా పనిచేస్తూ ఈ రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా రైతు ఉద్యమాల్లో పాల్గొంటున్నటువంటి కన్నెగంటి రవి గారికి, అలాగే ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి మన కొరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి నరసింహారావు గారికి, అలాగే ఈ వేదిక మీద ఉన్నటువంటి నిర్మల్ జేఏసీ చైర్మన్ విజయ్ కుమార్ గారికి, అలాగే సిరిసిల్ల తెలంగాణ జనసమితి ఇన్ఛార్జ్ కనకయ్య గారికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి వివిధ హోదాల్లో ఉన్న తెలంగాణ జనసమితి నాయకులకు, అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులకు స్వాగతం, సుస్వాగతం. ఈనాటి ఈ పార్లమెంటు ఎన్నికల్లో, ఇప్పుడు జరుగుతున్న పార్లమెంటు ఎన్నికల్లో మనం దేశవ్యాప్తంగా ఏం జరుగుతుందో, గత 10 ఏళ్ళుగా ఏం జరుగుతుందో మనం చూస్తున్నాం. పోయిన శాసనసభ ఎన్నికల్లో ఏ రకంగా అయితే మనం ఒక నియంతను కేసీఆర్ను కూలదోసి మన ప్రజాస్వామికంగా రైతు రాజ్యం తెచ్చుకున్నామో, అలాగే ఇప్పుడు కూడా పెట్టుబడిదారుల, వ్యాపారస్తుల ప్రభుత్వాన్ని కూలదోసి కేంద్రంలో కూడా మన రైతులకు సంబంధించి, మన సామాన్యులకు సంబంధించిన ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవడానికి మనందరం కూడా కృషి చేయాలని చెప్పేసి మన పార్టీ తరఫున, మనకు ఇప్పుడు ఏమైపోయింది కదంటే, మనం అందరం కూడా, మనకు ప్రతి వాళ్ళు కూడా ఒక్కొక్కళ్ళు మనల్ని పిలవాలన్నా పిలవకపోయినా అందరం కూడా మనమే అభ్యర్థులం అని ఫీల్ అయిపోయి, మనకు తోచినంత ఎక్కడైనా అందరినీ కూడా చైతన్యపరుస్తూ మనం అందరం కూడా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి, మనకు ఇక దగ్గరున్న జీవన్ రెడ్డి గారిని మనకు అందుబాటులో ఉండే గత 40 ఏళ్ళుగా మన ప్రాంతంలో ప్రజాప్రతినిధిగా ఉంటూ ఎన్నో సమస్యల మీద పోరాటం చేసి ఎన్నో సమస్యలు పరిష్కరించినటువంటి, ప్రతి అణువణువు తెలిసినటువంటి జీవన్ రెడ్డి గారిని గెలిపించడానికి మనం అందరం కూడా కృషి చేయాల్సిన అవసరం ఉంది. జీవన్ రెడ్డి గారు అంటే వాస్తవానికి మనం ఏమనుకోవాలంటే, గతంలో ఎప్పుడు కూడా 2 సార్లు ఎంపీగా పోటీ చేసినా, అప్పుడు మన పాత కరీంనగర్ ఉండే, మనకు ఓటేసే, ఇక్కడ మనకు ఓటేసే అవకాశం వచ్చింది. 2 సార్లు కూడా ఆయన అప్పటి పరిస్థితులలో ఓడిపోయింది. కానీ ఇప్పుడు తప్పనిసరిగా మనం అందరం కూడా భారీ మెజారిటీ ఇచ్చి జీవన్ రెడ్డి గారిని గెలిపించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. అలాగే ప్రస్తుతం జరుగుతున్న ఈ మన సమావేశానికి జీవన్ రెడ్డి గారు తప్పకుండా హాజరు అవుతారని చెప్పారు. వారు నిజామాబాద్లో సీఎం గారి ప్రోగ్రాం ఉందని చెప్పేసి చెప్పారు. ఏమాత్రం సమయం దొరికినా ఒక 2 నిమిషాలల్లో, అంటే ఒక గంట టైం తీసుకొని ఒక 2 నిమిషాలన్నా ఇక్కడ ఉన్న మీ అందరికి కనబడిపోతా అని చెప్పేసి ఇంతకుముందే మాట్లాడారు. వస్తారని మనం ఆశిద్దాం. అలాగే ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాల్లో ఏదైతే ఉందో, ఈ ఎన్నికల్లో మనం అందరం చూస్తూనే ఉన్నాం. మనకు సమస్యలు పరిష్కరించాలిరా బాబు అని చెప్పేసారంటే, ఇప్పుడున్న సమస్యలు పరిష్కరించమని చెప్తే మాకు ఉద్యోగం లేదు, నిరుద్యోగం ఉంది, ఇండ్లు లేవు, ప్లాట్లు లేవు, పంటలకు సరైన ధరలు లేవు, ఇవన్నీ లేవని చెప్పి మన సమస్యలు చెప్తా ఉంటే, అన్ని సమస్యలకు ఒకటే మందు అన్నట్టుగా అన్ని రోగాలకు పారాసిటమాల్ ఎత్తే అయిపోతుందని పలానాడు ఇంతకుముందు చెప్పినట్టు ఇప్పుడు ఏం చెప్తారంటే, ప్రతి మాటకు వేరే ముచ్చట చెప్తా ఉంటారు. మనం అదే ఆకలి అవుతుందిరా బాబు అంటే, ఆకలి ఎందుకు నీకు అని చెప్పేసి మనం అందరం కూడా దేవుని గుడి కట్టుకున్నాం కదా అని చెప్తారు అన్నమాట. అందరికీ భక్తి ఉండాల్సిందే, మనకు కూడా భక్తి ఉంది. రాముడన్నా, దేవుడన్నా, గుడి అన్నా మన అందరిది, ఏ ఒక్కళ్ళది కాదు. ఏదో ఆ పేరు చెప్పుకుంది కాబట్టి మాదే అని చెప్పేసి వాళ్ళు అనుకుంటారని అట్లా కాదు. మన అందరికి సంబంధించిందే. మనం ఏ పార్టీలో ఉన్నా, ఎక్కడ ఉన్నా, ఏం చేసినా భక్తే, ఓటు ఓటే. మన హక్కులు సాధించుకోవడానికి ప్రజాస్వామ్యయుతంగా అందరి హక్కులు కానీ, అందరికి సమాన సంపద కానీ ఉండాలనంటే, ఇప్పుడున్న ఎన్నికల్లో
కేంద్రంలో 10 ఏళ్ల నుంచి ఉన్న ప్రభుత్వం పోయి ప్రజాస్వామిక ప్రభుత్వం రావాలని చెప్పేసి అంటే మనమందరం కూడా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి ఓటేసి దేశవ్యాప్తంగా ఇండియా కూటమికి ఓటేసి ప్రభుత్వాన్ని మార్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంటే ఇవన్నీ విషయాల మీద మన పెద్దలు అన్ని చెప్తారు. నేను ఇంతకంటే ఎక్కువ ఏం మాట్లాడే అవకాశం లేదు. కాకపోతే మనం అలయన్స్ పార్టీగా మనమందరం కూడా ఎంత వీలైతే అంత అయ్యో మేము ఇద్దరమే ఉన్నాం కదా మాతో ఏమవుతుంది అని చెప్పేసి ఒక్కొక్క గ్రామంలో ఒక్కళ్ళు కూడా లేకున్నా ఇద్దరు ఉన్నా ఒకళ్ళు ఉన్నా మేము ఇద్దరం ఉన్నాం ఒక్కళ్ళం ఉన్నాం మాతో ఏమవుతుంది అని చెప్పేసి అనుకోవద్దు. మనం ఒక్కళ్ళం ఉన్న హోటల్ కాడిపోయి మన వాయిస్ అంటే మన గలం వినిపించాలా, మన వర్షన్ వినిపించాలా. వినిపిస్తే తప్పనిసరిగా ఆలోచన చేస్తారు. తప్పనిసరిగా వేరే పార్టీకి ఓటేయాలనుకున్న వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారు. కాబట్టి మనం అందరం కూడా తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి జీవన్ రెడ్డి గారిని గెలిపించాలని చెప్పేసి కోరుతున్నాం. నాకు ఈ సమావేశానికి మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు.